కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్ స్థానిక రైల్వే స్టేషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏపీ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు మరియు పిఠాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ కర్ణం చిన్నారావు, పి నాగబాబు, స్టేషన్ రైల్వే మాస్టర్ సి పిఠాపురం పొన్నాడ నాగేశ్వరరావు, బీసీ నాయకులు దాకే అప్పలరాజు, దడాల ప్రవీణ్, వల్లూరి సురేష్, లోడా యేసుబాబు, దాసబతుల రఘుబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృపానందం, సూరిబాబురాజు, కన్నారావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. రోజుల్లో ఏ రూపంలో మన మీద దాడులు వచ్చినా, మతపరంగా కానీ కులపరంగా కానీ ఏ రూపంలో వచ్చినా ఇంక నేను అన్నీ ప్రస్తావించలేదు. చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, గ్రామాల్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇగో డైరెక్ట్గా రాకుండా ఎస్సీ వర్గీకరణ ద్వారా రిజర్వేషన్ ఎత్తేసే కార్యక్రమం. ఇగో మేము డిమాండ్లో 5 డిమాండ్లు రాసాము. ఆ 5 డిమాండ్లు కూడా పార్లమెంట్లో చర్చలు జరగలేదు. ఏ విధమైన నా చేతుల మీదుగా మా స్టేషన్లో ఆయన ఫోటో, ఆ మహనీయుని ఫోటో నా చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయించారు. సాంఘిక దురాచారంతో వేల సంవత్సరాలు ఈ భారతదేశంలో జంతువు కంటే హీనంగా, బానిస కంటే హీనంగా చూపబడిన ఈ నిమ్మకులాలు కోసం డాక్టర్ బాబాసాహెబ్ తన జీవితకాలాన్ని త్యాగం చేసి ఈ అస్పృశ్యత నిర్మూలన కోసం, ఈ కుల వివక్షతని కోకడ వేళ్లతో పెగిలించాలనే శబ్దంతో ఆయన తన జీవితకాలాన్ని వెచ్చించి పోరాటం చేసి అందులో చాలా వరకు సఫలీకృతుడయ్యాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సాంఘిక దురాచారంతో వేల సంవత్సరాలు ఈ భారతదేశంలో జంతువు కంటే హీనంగా, బానిస కంటే హీనంగా చూపబడిన ఈ నిమ్మకులాలు కోసం డాక్టర్ బాబాసాహెబ్ తన జీవితకాలాన్ని త్యాగం చేసి ఈ అస్పృశ్యత నిర్మూలన కోసం, ఈ కుల వివక్షతని కోకడ వేళ్లతో పెగిలించాలనే శబ్దంతో ఆయన తన జీవితకాలాన్ని వెచ్చించి పోరాటం చేసి అందులో చాలా వరకు